హాయ్ అందరికీ నమస్కారం. పులివెందుల ఎఫెక్ట్ చాలా గట్టి కొట్టినట్టుందండి. ఎంత గట్టిగా అంటే వడదెబ్బ తగిలినట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే గతంలో ఎప్పుడు ఎన్నడూ చూడని చవి చూడని రిజల్ట్ అది. డిపాజిట్లు గల్లంతవడం ఏంటండి విచిత్రంగా. ఎంత దౌర్జన్యం జరిగినా డిపాజిట్లు గల్లంతవడం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ అంటే ఆడ కుటుంబాలంతా పడి చచ్చిపోతాయిగా. వాళ్ళందరూ కూడా సాష్టాంగ నమస్కారాలు చేస్తారుగా. అలాంటి చోట్ల కూడా అని వాళ్ళు అనుకుంటున్నారు, నేను చెప్పేది కాదు. అలాంటి చోట్ల అందుకే ఏకగ్రీవాలయ్యారని వారు చెప్పుకుంటారు. అలాంటి చోట్ల ఇవాళ డిపాజిట్లు గల్లంతవ్వటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ అనిపించింది కాబోలు. అసలు ఆగస్టు 15 జెండా వందనానికి గైర్హాజరయ్యారు. ఇది ఎక్కడ విచిత్రం? ఎక్కడైనా ఏనాడైనా మన చరిత్రలో, మన రాష్ట్ర చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత ఈ రకంగా డుమ్మా కుట్టిన చరిత్ర ఎక్కడైనా ఉందా? సిగ్గుపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి అభిమానులకి. ఏం చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి, ఏమని చెప్పుకుంటాం? ఇది అందరినీ బాధిస్తున్న అంశం. 39% ఓట్లేశారు ఆయనకి. 2 కోట్ల మంది ఆయన వెనక నిలబడ్డారు. కానీ ఆయనకి కనీసం దేశం అంటే ప్రేమ లేదు, దేశం అంటే భక్తి లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ఏమీ లేదు. ఇలాంటి వ్యక్తిగా మనం ఓటేసింది అని అనుకుంటాం. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా బాత్రూంలో జారిపడి దెబ్బ తగిలిందండి, నడవలేకపోతున్నాడని అంటే ఒక అర్థం ఉంది. అయ్యో 105 జ్వరం వచ్చిందండి, వైరల్ ఫీవర్ ఉందండి అంటే అర్థం ఉంది. పోనీ ఏమైనా కోవిడ్ 5వ విడతో 6వ విడత ఏమైనా వచ్చిందంటే అర్థం ఉంది. అవేమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఉండి ఎందుకు గైర్హాజరయ్యారు? తాడేపల్లి ప్యాలెస్లో ఉండి కూడా ఎందుకు గైర్హాజరయ్యారు అనేది ప్రధానంగా ప్రశ్న ఉదయిస్తోంది. సో జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. సో అంటే ఇదేమన్నా రాజ్యాంగబద్ధంగా ఇదేమన్నా నేరమా అండి అని ఒకవేళ వైసీపీ వాళ్ళు అనొచ్చు. నేరమే, రాజ్యాంగబద్ధంగా కావచ్చు, ఇది మోరల్గా నైతికంగా నేరమే కదా ఇది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 43,000 కోట్ల రూపాయలు సంపాదించారు అని, అక్రమంగా సంపాదించారని ఇవాళ ఛార్జ్షీట్ వేసిన 29 కేసులు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బెయిల్ మీద ఉండి, జైలు నుంచి వచ్చి బెయిల్ మీద ఉండి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారే. అవకాశం ఎవరు ఇచ్చారండి? రాజ్యాంగం ఇచ్చింది. స్వతంత్ర భారతదేశంలో అవకాశం వచ్చింది. మరి అంతటి అవకాశం కల్పించిన ఈ స్వతంత్ర భారతదేశాన్ని అవమానించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా మనసు ఒప్పింది అని జనం అడుగుతా ఉన్నారు. సో దేశం మీద మమకారము, భక్తి లేని వ్యక్తి ఏ రకంగా ఈ రాష్ట్రానికి నాయకుడు కాగలుగుతాడు? ఏ రకంగా అతన్ని మనము నాయకుడికి ఎన్నుకోగలుగుతామని ఒక ప్రశ్న మొదలైంది. అసలు అసెంబ్లీకి వెళ్ళడు, మాట్లాడు. అంటే రాజ్యాంగం అన్నా, పద్ధతులన్నా, ప్రజాస్వామ్యం అన్నా, వాటి విలువలన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ లేవా అని ఒక ప్రశ్న ఉదయిస్తుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి దీనికి. పాపం అంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది ఎవరికి? 39% మంది ఓటేశారు కదా, 2 కోట్ల మంది ఓటేశారు కదా. ఆ 2 కోట్ల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సమాధానం ఇవ్వాలి. కనీసం ఆయన తెలుగుదేశం వాళ్ళకు, జనసేన వాళ్ళకు ఇవ్వకపోవచ్చు, కానీ ఆ 39% మందికి సమాధానం చెప్పాలి కదా. ఆరోగ్యంగా ఉండి ఎందుకంటే ఇట్లా డుమ్మా కొట్టారు? సో చిన్నప్పటి నుంచి బడికి డుమ్మా కొట్టే అలవాటు ఉండేవాళ్ళే ఇలాంటివి చేస్తారా అన్న ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో సటైరికల్గా ఎదురవుతాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎగ్గొట్టాడు. 2014 నుంచి 19 దాకా కూడా అసెంబ్లీ ఎగ్గొట్టాడు. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఎగ్గొట్టాడు. ఇప్పుడు జెండా వందనం ఎగ్గొట్టాడు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉవ్వెత్తున విమర్శలు ఎగసి పడుతూ ఉన్నాయి. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎంత పులివెందుల్లో ఆ రకమైన షాకింగ్ ఏర్పడ్డప్పటికి కూడా జెండా వందనం లాంటి కార్యక్రమానికి గైర్హాజరవ్వటం అనేది కరెక్ట్ కాదు. మనం ఇవాళ స్వేచ్ఛగా, స్వతంత్రంగా మనం ఇవాళ స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామంటే మన పూర్వీకుల త్యాగాల ఫలితమే. ఆ త్యాగాల ఫలితాన్ని ఇవాళ జనానికి తెలియజేయాలంటే, జనంలో స్వాతంత్రపు ఆ విలువని జనానికి అర్థమయ్యేలా చెప్పాలంటే మీలాంటి నాయకులు, 2 కోట్ల ఓట్లు పడ్డ మీలాంటి నాయకులు వచ్చి జెండా వందనం చేసి 4 మంచి మాటలు మాట్లాడితే జనానికి అర్థమవుతుంది. ఎస్, స్వాతంత్రం ఇవాళ మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే మనకి స్వాతంత్ర ఫలాలు దక్కడమే కదా. దీన్ని మనం పండుగలా మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఒక క్రిస్మస్, ఒక సంక్రాంతి, ఒక రంజాను, ఇవన్నీ కూడా కొన్ని వర్గాలు మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటాయి. కానీ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి పౌరుడు సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అలాంటి పండుగను మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గైర్హాజరయ్యారు. ఏ రోజైనా క్రిస్మస్ని గైర్హాజరయ్యారా? క్రిస్మస్కి లేదు కదా. ఏ రోజైనా
జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి వర్ధంతికి జయంతికి దూరం అయ్యారా? లేదు కదా. సో ఇంట్లో ఉండి ఆరోగ్యంగా ఉండి ఏ రోజైనా పూలమాల వేయడానికి ఇడుపులపై వెళ్ళలేదా? వెళ్ళాడు కదా. మరి అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఆమోదయోగ్యమైన స్వాతంత్ర దినోత్సవానికి మాత్రం ఎందుకు గైర్హాజరయ్యారనే ఒక ప్రశ్నకు ఖచ్చితంగా వైసీపీ సమాధానం చెప్పుకోవాలి.